తెలంగాణ వ్యాప్తంగా భూప్రకంపనలు రాష్ట్ర ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లోనూ భూప్రకంపనలు రావడంతో ప్రజలంతా కలవరపాటుకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 7:25 సమయంలో భూమి కనిపించినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రకంపనలకు కారణం ములుగు జిల్లాలో కేంద్రీకృతమైందన్న సైంటిస్ట్ నగేష్తో మా ప్రతినిధి సుప్రియ ఫేస్ టు ఫేస్. ఈ రోజు ఉదయం చూసుకున్నట్టయితే సడన్ గా మనకు హైదరాబాద్ తో పాటు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో చూసుకున్నట్టయితే భూకంపం వచ్చిందని చెప్పాలి. అయితే హైదరాబాద్ లో భూకంపం రావడంతో అయితే స్థానికులు అందరూ ఒకటిసారి ఆందోళనకి కూడా చెందారు. ఉదయం 5 సెంటీమీటర్లు నమోదైంది. అయితే ప్రజెంట్ అసలు మనకి భూకంపం కి సంబంధించిన వివరించడానికి మనతో సైంటిస్ట్ నాగేష్ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళని మనం పూర్తి డీటెయిల్స్ కూడా అడుగుదాం. సార్ చెప్పండి సార్, అంటే మనకు భూకంపం గురించి చెప్పుకున్నట్టయితే ఎక్కువ నది ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటది కదా, సో అలాంటిది అసలు హైదరాబాద్ లో భూకంపం ఏర్పడడానికి హైదరాబాద్ లో భూకంపం ఏర్పడలేదు. ఇవాళ హైదరాబాద్ లో ఏదైతే ప్రకంపనలు ఫీల్ అయ్యారో అది ములుగు జిల్లాలో మేడారం దగ్గర కేంద్రీకృతమైంది. దాని మ్యాగ్నిట్యూడ్ 5.3 నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ వాళ్ళు ఇచ్చారు. యుఎస్ జియోలాజికల్ సర్వే వాళ్ళు ఇప్పుడు ఏదైతే రిఫైన్ చేసి వాళ్ళు 5 మ్యాగ్నిట్యూడ్ కింద పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతంలో మనకి 55 ఏళ్లలో మనం చూస్తే 5.3 భూకంపం భద్రాచలం అర్త్క్వేక్ అని 1969లో సంభవించింది. దాని తర్వాత 4, 3, 2 మ్యాగ్నిట్యూడ్లు సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ ఎందుకు సంభవించింది అంటే మీరు ఈ పరివాహక ప్రాంతాల్లో మీరు ఏదైతే అంటున్నారో నదీ పరివాహక కాదు, నదులు టెక్టానిక్ ఫాల్ట్స్ ఎక్కడుంటాయో అక్కడకుండా వెళ్తాయి గనక అది మన నదీ పరివాహక ప్రాంతాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి అనుకుంటారు. ఈ గోదావరి వ్యాలీలో ఎక్కడైతే అర్త్క్వేక్స్ ఉన్నాయో గోదావరి రిఫ్ట్ అంటామో అక్కడ ఫాల్ట్స్ ఉండటం వల్ల మనకి భూకంపాలు కేంద్రీకృతం అవుతున్నాయి. సో ఈ ప్రకంపనలు ఏదైతే హైదరాబాదులో ఫీల్ అయ్యామో తరంగాలు ఉత్పన్నమైన తర్వాత భూకంపం కేంద్రం నుంచి అది భూమి లోపల నుంచి ప్రవహించేటప్పుడు హైదరాబాద్ కిందకుండా వెళ్ళేటప్పుడు ప్రకంపనలుగా జనాలు ఫీల్ అయ్యారు. భూకంపం కేంద్రం అనేది ఏది హైదరాబాద్లో లేదు ప్రస్తుతం నాకున్న నాలెడ్జ్, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో ఈరోజు ఉదయం చూసుకున్నట్టయితే ఏదైతే భూకంపనలు వచ్చినాయో అది మాత్రం ఎవరు ఆందోళన చెందని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అయితే టోటల్ గా మొత్తం మనకు భూకంపం అయితే అపీరియర్ అవ్వలేదు. సో ఫర్దర్ లో కూడా అంటే హైదరాబాద్ లో చూసుకున్నట్టయితే గతంలో కూడా ఇలాంటివి వచ్చాయి, నెక్స్ట్ కూడా ఫర్దర్ లో వచ్చిన ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, సుప్రియ, HMTV, హైదరాబాద్.